మీరు పొరపాటున తప్పుడు వాతావరణంలో ఉంటే ప్రతికూలతలు మిమ్మల్ని తాకగలవు. మీ జీవితంలో ఎప్పుడూ సరియైన చోటుకే చేరడమనేది ఒక రకమైన ప్రతిభ. అది అదృష్టం అనుకోకండి. ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఏ ఆధ్యాత్మిక సంప్రదాయంలోనైనా సరే ఎప్పుడు సంఘం లేదా సాంగత్యం అంటే సరి అయిన వారితో ఉండటం ఒకరి ఎదుగుదలలో ఎప్పుడూ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటూ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ఒక కొద్ది శాతం మంది మాత్రమే వాళ్ళెక్కడున్నా సరే తమ మార్గంలోనే ఉంటారు. మిగతా అందరికీ మద్దతు అవసరం. వాళ్ళు గనక సరియైన సాంగత్యంలో లేకపోతే వాళ్ళు సరియైన పనులు చేసే అవకాశం చాలా తక్కువ. దురదృష్టవశాత్తు వాస్తవం అదే. ఇది దురదృష్టమనే అనుకోనక్కర్లేదు. ఎందుకంటే దీనర్థం వాళ్ళు ఇతరుల ప్రభావానికి లోనవ్వగలరు. It is the responsibility. ఇది సమాజం బాధ్యత. సరి అయిన వాతావరణాన్ని సృష్టించడం అనేది ప్రతి ఒక్కరూ తమకు ఇంకా తమ చుట్టూ ఉన్న అందరికీ చక్కనైంది జరిగేలా వికసించడానికి తోడ్పడే వాతావరణాన్ని సృష్టించటం. కానీ ఎప్పుడూ అలా జరగదు. లేదా చాలా అరుదుగా మాత్రమే సమాజాలు ఈ బాధ్యతను నిర్వర్తిస్తాయి. అంటే సరైన పద్ధతిలో. ఎందుకంటే సమాజాలు నడిపించబడవు. సమాజాలు రూపాంతరం చెందడానికి వదిలేయబడతాయి. Go through a metamorphosis. దానిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆ దిశలోనే అది ఎదుగుతుంది. నాకు తెలీదు, ఇప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. వాళ్ళు ఇంటర్నెట్లో 80% పైగా కంటెంట్ అశ్లీలత అని చెప్తున్నారు. అది సాధ్యమని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ విషయం తెలిసిన వాళ్ళు నాతో సద్గురు అది నిజమే అని చెప్తున్నారు. అదొక రోగగ్రస్త ప్రపంచం. 80% అంటే అదొక రోగగ్రస్త ప్రపంచం, ఆరోగ్యకరమైన ప్రపంచం కాదు. To be under the right kind of influence. మీరు సరియైన ప్రభావంలో ఉండాలి. మిమ్మల్ని మీ అంతిమ సత్యం వైపు నడిపించే ప్రభావంలో ఉండాలి. సమగ్రత కలిగిన మార్గంలో నడవడానికి మీకు కావలసిన ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే ప్రభావంలో ఉండాలి. To walk the path of integrity. ఎందుకంటే బలహీనమైన సమగ్రత భావనతో ఎవ్వరూ ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఉండలేరు. ఇంకా ఇది అర్థం చేసుకోవాలి. అదేమిటంటే చెడు విషయాలు మిమ్మల్ని తాకడానికి అవి ఖచ్చితంగా మీపైనే గురిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు పొరపాటున తప్పుడు వాతావరణంలో ఉంటే ప్రతికూల విషయాలు మిమ్మల్ని తాకగలవు. ఇది నాకు ఓ విషయాన్ని గుర్తు చేస్తోంది. 2 ఉగ్రవాదులు కవర్ బాంబులు
పోస్టల్ బాంబులు తయారు చేస్తున్నారు. చాలా తయారు చేశాక ఒకతను రెండో వానితో ఇలా అడిగాడు, సరిపడా నింపావా? మనం కవర్లలో సరిపడా ఆర్డిఎక్స్ నింపామంటావా అన్నాడు. రెండో అతను, నువ్వే తెరిచి చూడొచ్చు కదా అన్నాడు. ఇతను, లేదు, నేను తెరిస్తే అది పేలిపోతుంది అన్నాడు. అతను, పిచ్చోడా, నీ అడ్రస్ రాయలేదు కదా అన్నాడు. అడ్రస్ మీదే కానక్కర్లేదు, తప్పుడు డబ్బా తెరిస్తే అది మీ ముఖం మీద పేలుతుంది. ప్రపంచంతో కూడా అంతే, మీ అంతరంగంతో కూడా అంతే. మీ తలలో చాలా డబ్బాలున్నాయి. తప్పుడు డబ్బా తెరిచారంటే పురుగులు బయటికొస్తాయి. అదే వేరే డబ్బా తెరిస్తే దానిలోంచి సువాసన వస్తుంది. గమనించుకున్నారా? మీలో ఇది గమనించుకున్నారా? మీరు మీ మనసులో ఓ భాగాన్ని తెరిస్తే మురికి బయటికొస్తుంది. అదే మనసులో వేరే భాగాన్ని తెరిస్తే సువాసన బయటికొస్తుంది. గమనించలేదా? కాబట్టి తగినంత స్పృహతో సరి అయిన సాంగత్యంలో ఉండాలి. మురికిని సహించని సాంగత్యంలో, తద్వారా మీరు మీలోని సువాసనను తెరుస్తారు. మురికిని కాదు. ఇది ఒకరి ఎదుగుదలలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే మురికి కోసం మీరు మురికి కాలంను వెతుక్కుంటూ వెళ్ళనక్కర్లేదు, మీ తలలోనే తగినంతుంది. అవునా? విషయం ఏమిటంటే ప్రతి చోట తగినంత చెత్త ఉంటుంది. ఆశ్రమంలో కూడా చాలా చెత్త ఉంది. ఇంతమంది ఉంటున్నారు, ఖచ్చితంగా తగినంత మురికి ఉంటుంది. కానీ మనం ఇక్కడ కూర్చున్నాం, మంచి గాలి, సువాసన మధ్య. మనం మురికున్న చోటికి వెళ్ళి కూర్చోం. The same goes within you. మీ లోపల కూడా అంతే. మీ శరీర జియోగ్రఫీలో మురికి ఇంకా సువాసన రెండూ ఉన్నాయి. మీకోసం, మీ చుట్టూ ఉన్న అందరి కోసం మీరు దేన్ని తెరుస్తారు? ఇదే పెద్ద ప్రశ్న. దానికి ఓ స్థాయి ఎరుక అవసరం, ఇంకా ఓ రకమైన సాంగత్యం కూడా. అందుకే సత్సంగ్, సత్య సాంగత్యంలో ఉండటం, ఇది చాలా ముఖ్యం. మీరు ఆశ్రమం అంతటా తిరిగితే, ఈ ఆశ్రమంలో కనీసం 8 లేదా 10 చాలా మురికి ట్యాంకులుంటాయి. వాటిని సెప్టిక్ ట్యాంకులంటారు. మొత్తం మురికితో నిండి ఉంటాయి. మీరు రోజూ అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా ఈశా యోగా కేంద్రం ఈ భూమి మీద అత్యంత మురికి ప్రదేశం అనే నిర్ధారణకొస్తారు. ఒకవేళ దానిలో పడితే ఈశా యోగా మీ జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవం అవుతుంది. కానీ మీరు ఆ గుంతలో పడకూడదు, మీరు ఈ గుంతలో పడాలి. కానీ మీరు జియోగ్రఫీ విషయంలో పొరబడ్డారు. ఎందుకంటే మీకు రాంగ్ హిస్టరీ ఉంది. మీ కర్మే మీ హిస్టరీ. అవునా? శంకరన్ పిళ్ళై తను ఓ దొంగ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతని వ్యాపారాలేవీ సరిగ్గా నడవట్లేదు, ఎవరూ అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదు. కాబట్టి అతను వెళ్ళి ఎవరినైనా దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకని ఓ నాటు తుపాకీ సంపాదించాడు. అర్ధరాత్రి ఓ 7-11 షాపులోకి నడిచి తుపాకీ గురిపెట్టి అక్కడున్న క్లర్కుతో, డబ్బులివ్వు, లేదంటే జియోగ్రఫీలో కలిసిపోతావు అన్నాడు. ఆ క్లర్క్, మీ ఉద్దేశం హిస్టరీలోనా అన్నాడు. నోర్మోయ్, సబ్జెక్టు మార్చాలని చూడకు. ఇప్పుడు మనం వేర్వేరు సబ్జెక్ట్స్ మాట్లాడట్లేదు, ఉన్నది ఒకే సబ్జెక్ట్, అది మీరే. అయితే మీరు ఈ గుంతలోనైనా పడచ్చు, ఆ గుంతలోనైనా పడచ్చు. అదే మీ జీవితానుభవం అవుతుంది. కాబట్టి సరి అయిన చోట పడటం అనేది ఒక రకమైన ప్రతిభ. అది అదృష్టం అనుకోకండి. It's a certain talent. Don't think it's luck.
మీరు దానిలోకి ఎదగాలి. మీరు దానిలో పరిణతి చెందాలి. మీ జీవితంలో ఎప్పుడూ సరియైన చోటుకే చేరడం ఎలాగో తెలిసేలా. ఓ రకంగా సత్సంగంటే అదే సత్యంతో ఐక్యమవడం, లేదా మీరు సత్యంతో ఓ సంబంధాన్ని నిర్మించుకుంటున్నారు. మీరు సత్య సాంగత్యంలో ఉంటే మీ అంతరంగం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అంతరంగం ఆహ్లాదకరంగా ఉంటే సహజంగానే ఆహ్లాదకరమైనవి మీ వైపు ఆకర్షించబడతాయి. ఇంకా మీరు కూడా ఆహ్లాదకరమైన వాటి వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు. మీరు మీ అంతరంగాన్ని అనాహ్లాదకరంగా చేసుకుంటే మీరు అనాహ్లాదకరమైన వాటిని ఆకర్షిస్తారు. ఇంకా మీరు కూడా అనాహ్లాదకరమైన వాటి వైపే వెళ్తారు. డిప్రెషన్ వచ్చినప్పుడు ఆశ్రమంలో ఎక్కడికెళ్ళి కూర్చుంటారు? చెడు మూడ్లో ఉన్నారు కదా అని సెప్టిక్ ట్యాంకులో ఈత కొట్టకండి. కానీ సాధారణంగా ఇదే జరుగుతుంది. చెడు మూడ్లో ఉన్నప్పుడు మీరు చెడు మూడ్లో ఉన్న మరో 5 కోసం వెతుకుతారు. లేదు లేదు, మీరు చెడు మూడ్లో ఉన్నప్పుడు మంచి మూడ్లో ఉన్న 5 వెతకాలి కాదా? లేదు లేదు, జరిగేది అది కాదు. చెడ్డ మూడ్లో ఉన్నప్పుడు మీరు అదే మూడ్లో ఉన్న మరో 5 కోసం వెతుకుతారు, అవునా? అది డిప్రెషన్గా ఉందని సెప్టిక్ ట్యాంక్కు ఈతకెళ్లడం లాంటిదే. జీవితాన్ని ఎదుర్కొనే తప్పుడు విధానం అంతే. అలా చెయ్యొద్దని చెప్పట్లేదు. కేవలం అది మీకు అనుకూలమైంది కాదు అంతే. విషయం ఏమిటంటే, మీరు ఎంత స్వయం సమృద్ధి సాధించారంటే మీ జీవితంలో మీకు ఇక శత్రువుల అవసరమే లేదు. అది చాలా గొప్ప స్వయం సమృద్ధి. కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది వేరే విషయం. దానికి ముందు శారీరక శుభ్రతను, మానసిక శుభ్రతను పాటించటం ఇది మొదటి మెట్టు. లేకపోతే ఆధ్యాత్మికత ఓ యుద్ధంలా మారుతుంది. It will not be, అప్పుడికది వసంతకాలపు గాలిలో తేలియాడే మల్లె పరిమళంలా ఉండదు. అసలుండదు. అదొక ఎదురీత. ఎప్పుడూ యుద్ధమే. చాలామంది వాళ్ల జీవితాన్ని, ముఖ్యంగా వాళ్ల ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక యుద్ధంలా అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్లు కొన్ని ప్రాథమిక క్రమశిక్షణను పాటించరు. తమ శరీరం జియోగ్రఫీ విషయంలో, ఇంకా మానసిక జియోగ్రఫీ విషయంలో. ఈ రెండింటినీ సరిగ్గా నిర్వహించకపోతే ప్రతిదీ ఓ యుద్ధమే అవుతుంది. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అది కూడా ఓ యుద్ధమే అవుతుంది. జీవితం అలా మాత్రమే ఉండగలదు. కాబట్టి సత్సంగ్ అంటే సత్యంతో స్నేహం చేయడం. సత్యం మీ స్నేహితుడు, అసత్యం కాదు. మీకు తెలిసిన ఏ స్థాయి సత్యంతోనైనా మొదలు పెట్టండి. అంతిమ సత్యంతోనే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టలేరు కూడా. మీరు సత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటే దాంతోనే మొదలు పెట్టండి. ఉదాహరణకు, మీకు సత్యం అంటే నిజం మాట్లాడడం. దయచేసి దాంతోనే మొదలు పెట్టండి. మీకు సత్యం అంటే మీ చుట్టూ ఉన్న ప్రతిదానితో సున్నితంగా ఉండటం. దాంతోనే మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెట్టారన్నది ముఖ్యం కాదు. మీకు సత్యం అంటే ఏమిటో అక్కడి నుండే మొదలు పెట్టండి. ఆపై ప్రతిరోజు ఓ అడుగు ముందుకెలా వేయగలరో చూడండి.